గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఎలా సిఫార్సు చేశారు, ఏ అధికారం కింద అలా వ్యవహరించారు, మేడిగడ్డపై మాజీ ఈఎన్సీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం, రికార్డుల పరిశీలించి తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు. 71,300 రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర. ప్రభాకర్ రావు చుట్టూనే భారస అసమ్మతి వర్గీయులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకే స్పెషల్ ఆపరేషన్ టీం ఏర్పాటు. ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారి డబ్బు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రాధాకిషన్ రావు డిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి. ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం. కేసీఆర్ పాపం, తెలంగాణకు శాపం. విద్యుత్ సంస్థలపై 1,00,000 కోట్ల భారం. ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య. ప్రకటించిన ఏఐసిసి ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. మిగిలిన 3 కొనసాగుతున్న ఉత్కంఠ. 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. అన్నింట్లో మద్దతు ధర చెల్లింపులకు ఏర్పాట్లు. సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. పౌర సరఫరాల కమిషనర్ వెల్లడి. కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. తిహార్ జైలుకు తరలింపు. కవిత బెయిల్పై విచారణకి 4కి వాయిదా. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి? అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా స్పందించలేదేం? సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు. నిందితుడు ముఖ్యమంత్రి అని జాప్యం చేస్తున్నట్లు పిటిషనర్ చెబుతున్నారని వ్యాఖ్య. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2కు వాయిదా. హైవేలపై కొత్త టోల్ రేట్లు. ఎన్నికల తర్వాతే ఈసీ. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి. కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు. 5న జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం. హామీలు నెరవేర్చని కాంగ్రెస్పై అన్నదాతల్లో ఆగ్రహం. కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. వేధింపుల సంస్థల ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. ఆమె బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు. విచారణను 4వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి. అది కారు చిచ్చే. ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్ట్. బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్. రైతు ఎజెండాతో జనంలోకి. నీ పక్కనే డేంజర్ గాలు. రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్. లీక్ వార్తలు, ఫేక్ ప్రచారాలు. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ ధ్వజం. ఈసారి ఆ తప్పులు చేయొద్దు. 5న సత్యాగ్రహం. బీజేపీ రైతాంగానికి రుణమాఫీ హామీ అమలుపై నిలదీయాలని నిర్ణయం. కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఫైర్. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళను అన్నిటికీ కేసీఆరే కారణం. 3 నెలల్లోనే బీఆర్ఎస్ కుప్పకూలింది. ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్టు విమర్శలు. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంతగా దిగజారాలా అని వ్యాఖ్య. మరో 1,000 కోట్ల అప్పు నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలల్లో 16,000 కోట్ల రుణాలను తీసుకునే యోచన. దాదాపు 50,000 కోట్లకు చేరిన గత ఆర్థిక సంవత్సరం పద్దు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా. జూన్ 2కు రీషెడ్యూల్ చేసిన ఈసీ. లోక్సభ ఎన్నికల కోడ్ వల్లే. బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి గొంతు కోసి. నార్సింగ్లో పోకిరిళ్ల ఘాతకం. 2 అరెస్టు, కత్తులు స్వాధీనం. టోల్ బాధుడుకు 2 నెలల విరామం. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. ఆ నష్టాన్ని ఎన్హెచ్ఏఐ భరిస్తుందంటూ మౌఖిక సందేశం. అధికారిక ఉత్తర్వులు కోరిన జాతీయ హైవే బిల్డర్స్ ఫెడరేషన్. బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్. గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్. కాళేశ్వరం దోషులు ఎవరో తేల్చండి. విచారణ కమిటీ చైర్మన్ ఘోష్ను కలిసేందుకు కోల్కతాకు డెలిగేషన్ అధికారులు. వెరీ హాట్. ఇటు ఎన్నికల హీటు, అటు మండు టెండలు. ఈ వేసవిలో ఏప్రిల్ నుంచే జూన్ వరకు మంటలే. దేశంలో సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రం అధికం. ఈసారి ఎక్కువ రోజులు వడగాడ్పులు. ఐఎండీ. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్. వడగాల్పులు ఎక్కువే. కేటీఆర్ను చూసి జాలి పడదాం. సీఎం అయిపోయినట్టు కలలు కన్నారు. ఆయన కలలన్నీ నీటి మూటలు అయ్యాయి. తండ్రి కొడుకుల వల్లే తెలంగాణకు నష్టం. ఇంతలోనే బీఆర్ఎస్ కూలుతుందనుకోలే. రుణమాఫీపై సీఎం రేవంత్ మాట తప్పారు. 5న జిల్లాలో రైతు సత్యాగ్రహం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 23 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు. కాళేశ్వరం కూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధాలు. ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలలు జైలుకే. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఉత్తమ్. పంటలు ఎండబెట్టింది కేసీఆరే. ఓట్ల కోసం కాలువల గేట్లు ఎత్తేశారు. రాష్ట్రంలో కరెంటు సరఫరాకు డోకా లేదు. బట్టి. నెలాఖరులోగా అందరికీ రైతు బంధు. తుమ్మల.
రైతులపై కేసీఆర్ ముసలి కన్నీరు. శ్రీధర్ బాబు పదవి పోగానే రైతులు గుర్తుకొచ్చారా? సురేఖ తమిళం నేర్చుకుంటా ఐరాసాలో మాట్లాడతా ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి. రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదు. ఇంకా నయం ఇడ్లీ దోశలను రాజకీయం చేయలే. నాకు ఉప్మా పొంగల్ ఇష్టం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడే కీలకం. ఎన్డీఏ అన్ని పుష్పాల గుచ్చం. ప్రధాని మోదీ. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూలగొట్టబోం. ఖమ్మం నల్గొండ నేతల నుంచే ప్రమాదం. హామీల అమలుకు సర్కార్ నిలదీస్తాం. కేటీఆర్ ప్రజలను బబ్బెపెట్టి అధికారంలోకి కాంగ్రెస్. రేవంత్ రెడ్డిని దొంగతో పోల్చిన కడియం శ్రీహరి. ఆయనతోనే కండువా కప్పించుకున్నారు హరీష్. ముసలి నక్కలన్నీ కాంగ్రెస్లోకి. రసమయి ఉత్తమ్ మాటల బాధ్యతారాహిత్యం. శ్రీనివాస్ గౌడ్ రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్. నిరంజన్ కేజ్రీవాల్ తిహాడ్ జైలుకు 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించిన కోర్టు. రామాయణం భగవద్గీత హౌ డు ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు అనుమతి. అతిశీ సౌరభ్తోనే నాయర్ మాట్లాడినట్టు కేజ్రీ చెప్పారు. విచారణ తప్పుదోవ పట్టించేందుకు ఎత్తిస్తున్నారు. ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది ఎస్సీ రాజు. పదవిలో ఉండి జైలుకెళ్లిన తొలి సీఎంగా కేజ్రీ రికార్డు. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు. నిలుపుదలకు నిరాకరించిన సుప్రీంకోర్టు. నమాజ్పై యథాతథ స్థితి కొనసాగింపు. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో దాడికి పాల్పడుతున్న ఈటెల అనుచరుల వీరరంగం. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజురాబాద్ దళితుల ప్రెస్ మీట్ సందర్భంగా రగడ. కుర్చీలు, టీవీ ఛానళ్ల లోగోలు ధ్వంసం. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పుడు వెలుగు. మేడిగడ్డపై ఎల్ఎన్టీని అడగండి. కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల వల్లే లోపాలు. శ్రీనివాస్ గౌడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతాయి. అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు. రిపేర్లు చేసి నడిపించుకోవాలని కామెంట్. ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా. జూన్ 2న చేపట్టాలని ఈసీ ఆదేశాలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి. తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే. వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. కిషన్ రెడ్డి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిండ్రు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అబద్ధాలు బంద్ చేయి. రాష్ట్రాన్ని నిండా ముంచిందే నువ్వు. నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనాయి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడు బట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ పాలనలో 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు ఉత్తమ్. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత. ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు. శ్రీధర్ బాబు కేసీఆర్ పాపాల భైరవుడు. కరువు పరిస్థితులకు కృష్ణా బేసిన్ ఎండిపోవడానికి ఆయన కారణం. బీఆర్ఎస్ పాలనలో 6,000 కోట్ల పంట నష్టం జరిగితే ఎంత ఇచ్చారు? మా ఎమ్మెల్యేని లాక్కున్న పాపం ఇప్పుడు తగిలింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్. 7 ఏళ్లలో 5,304 మంది రైతుల ఆత్మహత్య. రాష్ట్ర పోలీస్ శాఖ, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్లో వెల్లడి. 2022లో రైతు ఆత్మహత్యలో దేశంలో 4వ స్థానంలో నిలిచిన తెలంగాణ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఉలిక్కిపడ్డ సర్కార్. ఒక్కరోజు పర్యటనతో వరద, సాగర్ కాలువలకు నీళ్లు విడుదల. కేసీఆర్ ఎఫెక్ట్. నిన్నటి వరకు నీళ్లు లేవంటూ సర్కారు వాదన. రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగమేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల. వరద కాల్వ, సాగర్, ఎడమ కాల్వలే నిదర్శనం. మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే. ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న. అప్పుడే ఇస్తే 1000 ఎకరాల్లో పంటలు బతికేవి. నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ. కోడుండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం? ఉత్తమ్ కొత్త మెలిక. పంట సాగు చేసిన వారికే రైతు బంధు. తుమ్మల తేట తెల్లం. అన్నిట్లో జోక్యం వద్దు. దేశ భద్రత, ఆర్థిక నేరాలపైనే దృష్టి పెట్టాలి. తనిఖీ అధికారులు, వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతుల్యత అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిజేఐ సూచన. పీడిచ్చే సంస్థ ఈడీ. విలువలకు తిలోదాలకు ఇచ్చేసిన దర్యాప్తు సంస్థ దాని ధోరణి సామ్రాజ్య నేతలా మారింది. కోర్టులో ఇచ్చిన మాటకు ఈడీ కట్టుబడలేదు. దర్యాప్తు విధానం టామ్ అండ్ జెర్రీలా ఉన్నది. దర్యాప్తునకు సహకరించిన అరెస్టు చేశారు. కవిత కేసులో అభిషేక్, మను సిగ్వి వాదనలు. బెయిల్పై విచారణ 4వ తేదీకి వాయిదా. ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పుకున్న సీఎం, డిప్యూటీ సీఎం. ఓడిపోతే అసలుకే ఎసరు వస్తుందని ముందు జాగ్రత్త. తాజా మార్పులో రేవంత్, బట్టి వ్యూహాత్మక అడుగులు. సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి నిరికించి చెక్. కాంగ్రెస్ పరిణామాలపై పార్టీషన్లో ఆసక్తికరమైన చర్చ. కర్ణాటకలో సీఎం మార్పు. సిద్ధు, డీకే పరోక్ష సంకేతాలు. సీఎంగా కొనసాగాలంటే భారీ మెజార్టీ ఇవ్వండి, అప్పుడెవరూ టచ్ చేయలేరు. సీఎంగా ఉండాలన్నా వద్దా? వరుణ సభలో సిద్దిరామయ్య.
మీ కోరిక అబద్ధం కాబోదు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను చూసే కాంగ్రెస్ను గెలిపించారు. మండ్య సభలో డీకే వ్యాఖ్యలు. బీజేపీకి నో ఎంట్రీ. ప్రచారానికి మా గ్రామాల్లోకి రావద్దు. పంజాబ్లోని పల్లెల బోర్డుల ఏర్పాటు. పంజాబ్లోని పల్లెల్లో బోర్డుల ఏర్పాటు. బీజేపీకి అధికారం ఇస్తే నల్ల చట్టాలు మళ్లీ తెస్తారని రైతులు, గ్రామస్తుల ఆందోళన. 1 వెహికల్ 1 ఫాస్టాగ్. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. గోల్డ్ హై జంప్. బంగారం ఆల్ టైమ్ హై. తులం ధర 68,420. ఒక్కరోజే 1,070 వృద్ధి. ఫ్యూచర్ మార్కెట్లను సరికొత్త రికార్డులు. కేసీఆర్తోనే బుక్కెడు బువ్వ. ఆయన పక్కకు జరగంగానే అన్నీ బంద్ అయినాయి. పొలం ఎండిపోయింది. అప్పే మిగిలింది. కొడుకు పోయిండు. పిల్లల్ని ఎట్లా సాదాలే గోడు చెప్పుకుంటూ విలపించిన మల్లయ్య. అండగా ఉంటామన్న కేటీఆర్. 1,00,000 సాయం. ముషంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ.